జోహార్ వైఎస్ఆర్, జోహార్ 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 వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ 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 వైఎస్ఆర్. రికార్డింగ్ అయిపోతే ఇందులో తర్వాత డెబ్బై 75వ జయంతిని పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిగా కిల్లంపూడి మండలంలో పాలు అనే గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మరి జయంతిని పురస్కరించుకునే కేక్ కట్ చేయడం కానీ పూలమాల వేయడం కానీ ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కిల్లంపూడి మండలంలోనే మరి బూరుపూడి అనే గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి నివాళులు అర్పించి ఆయన యొక్క పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అక్కడ మరి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది. అలాగే మరి ఈరోజు జగ్గంపేట నడిబొడ్డున ఉన్నటువంటి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎవరికి వారు రాజశేఖర రెడ్డి గారికి జయంతిని పురస్కరించుకుని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో మరి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు శ్రీ అత్తులూరి సాయిబాబా గారు, అలాగే ఈ కార్యక్రమంలో కూడా మరి మా చిరంజీవి శ్రీ రామ్జీ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఏదైనా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే మరి 2004లో మరి ఆయన మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, ఉమ్మడి రాష్ట్రానికి. ఆయన టైంలో నేను 2004లో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో నెగ్గడం జరిగింది. అలాగే 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి, నేను మరొకసారి ఎమ్మెల్యేగా కూడా అవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఎవరికి ఇప్పుడు చెప్తున్నటువంటి నాయకులు, తిరుగుతున్నటువంటి నాయకులు ఎవరికి కూడా రాజశేఖర రెడ్డి గారితో కానీ రాజశేఖర రెడ్డి గారిని గతంలో అనేక రకాలుగా విమర్శలు చేసేవారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని జరుపుతాం, అది ఇది అని కూడా చాలా కవులు చెప్తా ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఆయన అనేక కార్యక్రమాలు పాలు పంచుకున్నాను. ఈ నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి ద్వారా జరిగినటువంటి మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీరు కానీ రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటిది. గోదావరి జలాలు తీసుకొచ్చి పుష్కర ఎత్తిపోతల ద్వారా, పోలవరం ద్వారా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు. అలాగే మరి త్రాగునీరు ఈ జగ్గంపేట నియోజకవర్గానికి 22.5 కోట్ల రూపాయలతోటి మరి సిపిడబ్ల్యూ స్కీమ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు చదువుకునే విధంగా డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు రాజశేఖర రెడ్డి గారు, నేను శాసనసభ్యునిగా ఉన్న కాలంలో. ఇలా చెప్పుకుని వెళ్తే అనేక కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన సొంతంగా నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, మరి ఇందిరమ్మ ఇళ్ళు ద్వారా ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ, మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. మరి గత ప్రభుత్వంలో 70 రూపాయలు ఇచ్చేవారు, అది కూడా 6 నెలలకు ఇచ్చేవారు.
ఈరోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 200 రూపాయలు చేసి, ఆ రోజు 20 సంవత్సరాల క్రితం 200 రూపాయలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకి కూడా ఇంటింటికి పార్టీలకు అతీతంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఇలాగ అనేక కార్యక్రమాలను మరి దివంగత రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ఆంధ్రప్రదేశ్ కోసం చేసినటువంటి వ్యక్తి. మరి